హలో గైస్, నేను మీ అశోక్. ఈ రోజు విషయం ఏమంటే, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ 200K ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా వృద్ధాశ్రమంలో ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక అందరినీ చూడగానే కొంచెం బాధ వేసింది అండ్ అలాగే సంతోషం కూడా వేసింది. అయిన వాళ్ళందరూ వదిలేసిన అక్కడ వాళ్ళంతా ఒక కుటుంబంలో కలిసి హ్యాపీగా అయితే జీవిస్తున్నారు. నేను తీసుకెళ్లిన ఫ్రూట్స్ అయితే వాళ్ళకి పంచిపెట్టాను. పైకేమో అందరూ నవ్వుతూ కనిపిస్తున్నారు, లోపల వాళ్ళందరికీ బాధ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూడడానికి వాళ్ళ కోసం అని. అక్కడ ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటే చాలా అంటే చాలా బాధ వేసింది. వీళ్ళందరినీ దగ్గర చేసుకుని చూసుకుంటుంది ఈ మేడమే వీళ్ళకంతా. ఇంకా నేను తీసుకెళ్లిన ఫుడ్ అంతా అందరికీ పంచిపెట్టాను. అందులో కొత్తగా ఒక అమ్మాయి అయితే మొన్ననే జాయిన్ అయిందంట. ఆమెను చూడగానే నాకైతే కళ్ళలో నీళ్లు వచ్చేసాయి. వాళ్ళ పిల్లల్ని తలుచుకుంటూ రోజు బాధపడుతుంది. అసలు మనుషులు అలా ఎలా వదిలేస్తారా బాబు? మిమ్మల్ని కని పెంచింది వాళ్ళే కదా, వాళ్ళని ఎలా వదిలేయాలనిపిస్తుంది మీకు? వాళ్ళందరితో కలిసి నేను కూడా ఫుడ్ తిన్నాను. ఇంక నుంచి అప్పుడప్పుడు వస్తానని చెప్పి అందరికీ మాటిచ్చేసి వచ్చాను. నా వంతుగా నేను తోచింది వాళ్ళందరికీ సహాయం చేశాను. మీరు కూడా వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే కింద పోస్టర్ అయితే ఇస్తున్నాను. అందులో మేడం నెంబర్ అయితే ఉంది. ఆమెకు కాల్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయొచ్చు. మీరు ఇచ్చే 10 రూపాయలైనా అది కేవలం వాళ్ళ ఫుడ్ కోసమే తప్ప ఇంక ఏ అవసరాల కోసం అయితే కాదు. తాతయ్య అమ్మమ్మ లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ వాల్యూ, ఉన్న వాళ్ళకి ఆ వాల్యూ ఎప్పటికీ తెలియదు. ఇంక నుంచి ఏ మంచి పనైనా ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను.